ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పట్టిన గ్రహణం వీడింది. వైసీపీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ఉండకూడదు అని అనేక కుట్రలు కుతంత్రాలు చేశాడు. వేషల రాజధాని అన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు, కమ్మవాళ్ళ రాజధాని అన్నాడు. ఈ విధంగా అనేక రకాలుగా అక్కడ రాజధాని ఉండకూడదని అనేక ప్రయత్నాలు చేశాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఈరోజు అమరావతి చట్టబద్ధమైంది. లోక్సభలో, రాజ్యసభలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సమర్థించాయి. ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే లోక్సభలో, రాజ్యసభలో వాకౌట్ చేసి బయటికి పోవడం చాలా దారుణం. ఈ వైసీపీకి చిత్తశుద్ధి లేదు, పిచ్చి తుగ్లక్ ఆలోచనలు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సమర్థిస్తే ఇతను మాత్రం వ్యతిరేకిస్తున్నాడంటే ఎంత పిచ్చి తుగ్లక్కో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని ఈరోజు ఇంత రాష్ట్ర ప్రజలకు నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రజలకు ధైర్యం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి జై జిందాబాద్.